మార్నింగ్ అండి. ఏపీ పాలిటిక్స్ ఇప్పటికే వైసీపీ మనం ముందు నుంచి అనుకుంటున్న విధంగా దూకుడుగా అయితే ముందుకెళ్తుంది, ఇన్ఛార్జ్ను మారుస్తుంది. అటు లోక్సభ ఇటు అసెంబ్లీ రెండింటినీ సమంగా చేసుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు. థర్డ్ లిస్ట్ ఫైనల్ లిస్ట్ అనుకున్నాం కానీ లేదు, ఇంకొక లిస్ట్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగానే మనకి తెలుస్తోంది. ఆఫ్టర్ పండగ తర్వాత మరి పొత్తులో ఉన్నటువంటి పార్టీ కూడా అభ్యర్థులను అనౌన్స్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. అది బీజేపీతో కలిసా, లేదంటే కాంగ్రెస్తో కలిసా, లేదంటే ఈ రెండు పార్టీలు ఉంటాయి అనేది కూడా తెలియదు. అప్పుడు ఇంకెంతమంది మారుతారో కూడా అర్థం కాదు. మరొకటి ముద్రగడ పద్మనాభం, ఆయన యొక్క స్టైల్ లేదంటే తీసుకున్నటువంటి టర్న్స్ మనం చూస్తున్నాం. ఏ విధంగా ఉండిపోతుంది ఏపీ పాలిటిక్స్ ఆఫ్టర్ పండగ తర్వాత? ఆశ గారు, మీకు ఐ న్యూస్ వీక్షకులకు, దుర్గాప్రసాద్ గారికి, సుజాత గారికి, శ్రీధర్ గారికి శుభోదయం అండి. మీరు అన్నట్టుగా పెద్ద పండగ జనానికి వచ్చింది, ఓట్ల పండుగ తొందరలో రాబోతూ ఉంది. దానికంతా కూడా ఇది బేస్గా తయారు చేసుకుంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా 1-2 లిస్టులు చాలా దూకుడుగా వైసీపీ అనేటువంటిది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దాని మీద వచ్చినటువంటి ప్రతిస్పందన చూసిన తర్వాత 3వ లిస్టు విషయం రిలీజ్ చేయడానికి మనం గత 3-4 రోజులుగా ఎంత గందరగోళ పరిస్థితులు ఎదుర్కొన్నారో మనం చూసాం. ఇంకేముంది, గంటలో రిలీజ్ చేస్తారని చెప్పి సాయంత్రం అన్నారు, మళ్ళీ ఏదో అమావాస్య ఆగిందన్నారు, ఆ తర్వాత 29 మందితోటి వస్తుందని చెప్పేసి అన్నారు. చివరికి 21 మందితో 3వ లిస్ట్ అనేటువంటిది బయటికి రావడం జరిగింది. అయితే ఒక విషయం మనం అంతకుముందు కూడా నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి ధైర్యం ఆయన చేస్తున్నాడు. అయితే ఇది డెస్పరేట్గా ఎక్కువ వ్యతిరేకత ఉంది, మనం ఇబ్బంది పడతామనే దీంతో చేస్తున్నారా, లేకపోతే పైకి వాళ్ళు చెప్తున్నట్టుగా 175కి 175 గెలవాలి కాబట్టి మేము ఇది చేస్తున్నాం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నట్టుగా అది కరెక్టా అనేటువంటిది మనకి ఇంకా అర్థం కావాలి. రెండిట్లో ఒకటి 175 సాధించాలంటే ప్రజల్లో వ్యతిరేకత ఉండకూడదు. ప్రజల్లో మంచిగా ఉంటే ఆ క్యాండిడేట్స్ నుంచుతున్నారు కదా. కానీ వాళ్ళు చెప్తున్నది కాస్ట్ ఈక్వేషన్స్, మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తున్నాము అనేది ఒకటి తీసుకొస్తున్నారు. ఇప్పుడు జనానికి అక్కడే అనుమానం వస్తుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, తర్వాత కాపులు, వీళ్ళందరినీ కలుపుకుంటే దాదాపు 55% వీళ్ళే ఉన్నారు జనాభాలో. మీ సంక్షేమం, మీరు చేసినటువంటి ఇదంతా కూడా జనానికి చేరి వాళ్ళ జీవితం అంతా మారిపోయి వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగిపోయి ఉంటే అసలు మీ పేరు చెప్పి అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలవాలి. అలాంటిది ఇప్పుడు 4వ లిస్టు కూడా వస్తే దాదాపు సగం మందిని మార్చినట్టు అవుతుంది. తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులను తీసుకెళ్లి ఎంపీలుగా ఉన్నటువంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా, అసలు ఈ రెండు ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది లేపేసి చేస్తున్నప్పుడు ఏంటంటే పొలిటికల్గా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా అసలు ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థం కావటం లేదు. తర్వాత ఏంటంటే ఈ రానటువంటి వాళ్ళు సహజంగానే ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చూడటం అనేటువంటిది సర్వసాధారణంగా జరిగే విషయమే. కానీ ఇంత ధైర్యంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఎక్కడన్నా బూమరాంగ్ అవుతుందా అనేటువంటిది చాలామందిలో ఉన్నటువంటి సందేహం. సరే, అధినేతకి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కానీ కింద ఉన్నటువంటి క్యాడరు, ద్వితీయ స్థాయి నాయకులు, తృతీయ స్థాయి నాయకులు మాత్రం చాలా కంగారు పడుతున్నారు. ఏంటి మా చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు ఎందుకంటే నాకు కూడా వైసీపీలో కొంతమంది మిత్రులు ఉన్నారు. ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు ఆయన స్ట్రాటజీ ఏంటనేది మాకు కూడా అర్థం కావట్లేదు సార్. జరిగితే ఆయన అన్నట్టుగా 175 కాకపోయినా ఇప్పుడున్న మెజారిటీతో ఉన్న రావాలి, లేదంటే అసలు పూర్తిగా మునిగిపోతామేమో, ఆయనకి మాత్రమే తెలుసు, మా ఎవరికి అర్థం కావట్లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సరే, వాళ్ళకు ఉండేటువంటి కంగారు వాళ్ళకు ఉంటుంది అనుకోండి. అయితే ఈ మధ్యలో జరిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసినప్పుడు కాపు ఓట్లని ఈ కూటమికి దూరం చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు జరిగినాయి అన్ని వైపుల నుంచి. ముద్రగడ పద్మనాభం అనేది చాలా ముఖ్యంగా అంటే లెంతీ ప్రాసెస్ కాబట్టి బ్రేక్ తీసుకుని క్లారిటీగా మాట్లాడదాం సార్. డిబేట్ కంటిన్యూ చేద్దాం.